మోదీ దెబ్బకు ఇండి కూటమి రెండుగా చీలిపోయిందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ పేరుతో కాంగ్రెస్ సహా 28 పార్టీలతో ఏర్పడిన ఇండి కూటమి దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో వరుసగా ఓటములను చవిచూస్తోంది. దీంతో ఇక ఇందులోనే ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని కూటమిలోని నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఎన్నికల ముందే ఇండి కూటమికి షాక్ తగిలింది. నితీష్ కుమార్ బయటకు వచ్చి ఎన్డీఏలో చేరారు. ఆ తరువాత జరిగిన పంజాబ్ ఎన్నికల్లో కూటమిని కాదని ఒంటరిగానే బరిలోకి దిగింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇలా ఒక్కొక్కరుగా కూటమి నుంచి బయటకు వెళ్తున్నారు. మోదీ వ్యూహాలకు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయి ఇండి కూటమి నుంచి ఒక్కొక్కటిగా పార్టీ జారుకుంటున్నాయట. దీంతో రాబోయే రోజుల్లో కూటమి భవిష్యత్తు ఏంటి అనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. లక్ష్యాన్ని ఛేదించాలంటే గురి తప్పకూడదు. ఒక్కసారి విల్లు ఎక్కుపెట్టామా గురి తప్పకుండా బాణం దిగాల్సిందే. అలా లక్ష్యం చేరాలంటే ఎంతో కఠోర శ్రమ అవసరం. ఇప్పుడు ప్రధాని మోదీ విజన్ 2047 లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. మోదీ లక్ష్యానికి ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు సాక్ష్యం మూడోసారి కేంద్రంలో అధికారం చేపట్టడంతో పాటు రాష్ట్రాల్లో కూడా అధికారం నిలబెట్టుకుంటూ వస్తోంది. అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా మిత్రపక్షాలను ఒప్పించి మెప్పించి ముందుకెళ్తున్న మోదీకి విజయాలు దాసోహం అంటున్నాయి. మోదీ చేస్తున్న పనులకు ప్రభుత్వంలో ఉన్న మిత్రపక్షాలన్నీ ముక్త కంఠంతో మద్దతిస్తూ కలిసి ముందుకు సాగుతున్నాయి. కానీ విపక్ష ఇండి కూటమి మోదీని ఎదుర్కోలేకపోతున్నాయి. ఏదేమైనా మోదీని గద్దె దింపాలి, అధికారాన్ని చేజిక్కించుకోవాలనే వారి లక్ష్యం గురి తప్పుతోంది. ఏ లక్ష్యంతో అయితే దేశంలోని పలు పార్టీలతో జతకట్టి ఇండి కూటమిగా ఏర్పాటయ్యాయో ఇప్పుడు ఆ పార్టీలే వ్యతిరేకిస్తున్నాయట. ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయట. కూటమిలో విభేదాలు అనేవి కొత్తవి కాదు. అయితే తాజాగా మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి లోక్సభ, రాజ్యసభలో ప్రతిష్టంభన నెలకొంది. అదానీ వ్యవహారం, ఉత్తరప్రదేశ్లోని సంభాల్ అల్లర్లు, మణిపూర్ సమస్యలు, ఢిల్లీలో పీక్స్కు చేరిన కాలుష్యం ఇలాంటి అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే ఈ అంశాలన్నిటిపైన చర్చకు పట్టుబట్టాలన్నది కూటమి నిర్ణయం కాదు. కూటమిలో ఉన్న వివిధ పార్టీలు ఎవరికి వారే పట్టుబడుతున్నారు. గౌతమ్ అదానీ వ్యవహారంలో చర్చకు డిమాండ్ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష నేతలు ప్లకార్డులు చేతబట్టుకుని ఆందోళన చేపట్టారు. అయితే ఈ ఆందోళనకు టీఎంసీ, సమాజ్వాదీ పార్టీలు దూరంగా ఉన్నాయి. సభా కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ చేపడుతున్న ఆందోళనకు మాత్రం దూరంగా ఉంటున్నారు. అంతేకాదు విపక్ష కూటమి భేటీకి కూడా వెళ్లడం లేదు. సమావేశాల్లో ఇచ్చిన వాయిదా తీర్మానాలపై కాంగ్రెస్ చర్చకు పట్టుబడుతూ ఆందోళన చేస్తుంటే పార్లమెంటు సజావుగా సాగాలని కోరుకుంటున్నామని తృణమూల్ అంటోంది. ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు కాంగ్రెస్ హాని కలిగిస్తోందంటూ మండిపడుతోంది టీఎంసీ. సభను సజావుగా నిర్వహించడానికి కాంగ్రెస్ అనుకూలంగా లేదని ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానాలో ఓటమితో కాంగ్రెస్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఇండి కూటమిలో భేదాభిప్రాయాలు పీక్స్కు చేరాయట. ఇండి కూటమిలోని పార్టీల మధ్య సఖ్యత కుదరడం లేదు. కూటమిలో కొన్నిసార్లు టీఎంసీ లేదు, మరికొన్నిసార్లు ఆమ్ ఆద్మీ లేదు. కాంగ్రెస్ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆ పార్టీని తిరస్కరిస్తూనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఆ పార్టీ ఏ వేదికపై నిరసన తెలపాలి? ఇప్పుడున్నది ఒకే వేదిక, అది పార్లమెంటు అని ఎంచుకుంది. కానీ అక్కడ కూడా ఆ పార్టీకి సహకారం లభించడం లేదు. కూటమిలోని పార్టీలే కాంగ్రెస్ పార్టీ విధానాన్ని తప్పుపడుతున్నాయి. కూటమిలో చీలికలున్నాయంటూ సంకేతాలిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలకు తాము రబ్బర్ స్టాంపు కాబోయే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంతో కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్తోందని బయటకు వచ్చే ఆలోచనలో ఉందట. ఒక్క టీఎంసీ మాత్రమే కాదు, అదే బాటలో మరికొన్ని పార్టీలు కూడా ఉన్నాయట.
మొదటి నుంచే ఇండీ కూటమిపై మమతా బెనర్జీ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోంది. పార్లమెంటులో పశ్చిమ బెంగాల్ ప్రజల సమస్యలను లేవనెత్తేలా సభను నిర్వహించాలంటోంది టీఎంసీ. జాతీయ సమస్యలతో పాటు రాష్ట్ర ప్రజల కోసం తాము చర్చ కొనసాగించాలంటోంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఇండీ కూటమికి అసలు ఏ సమస్యలపై పార్లమెంటులో చర్చకు పట్టుబట్టాలనే అవగాహన లేకుండా పోయిందట. కూటమిలోని వివిధ పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అదానీ అంశంపై చర్చ జరగాల్సిందేనని, అమెరికా ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని పట్టుబడుతోంది కాంగ్రెస్ పార్టీ. కాదు, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రసాయన ఎరువుల సమస్యలతో పాటు మణిపూర్, ఈశాన్య రాష్ట్రాల సమస్యలపై చర్చించాలంటోంది టీఎంసీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టిన అదానీ అంశంపై చర్చించేందుకు తృణమూల్ కాంగ్రెస్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు సమాజ్వాదీ పార్టీ ప్రాంతీయ సమస్యలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్లో సంభాల్పై చర్చ జరగాలంటోంది ఎస్పీ. కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న అదానీ అంశంపై పార్లమెంటులో ఆందోళన చేపట్టేందుకు ఎస్పీ కూడా అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్యం, పెరుగుతున్న నేరాలు, శాంతి భద్రతలపై చర్చించాలని డిమాండ్ చేస్తోంది. ఇలా కూటమిలో ఒక్కో పార్టీ ఒక్కో అజెండాతో ఉండడంతో అసలు ఏ అంశంపై చర్చకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలనేది కూటమికి ఓ క్లారిటీ లేకుండా పోయింది. కొన్ని రోజులు బట్టి మమతా బెనర్జీ అలాగే అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళకపోవటం, కాంగ్రెస్ పార్టీ చెప్పిన వినకపోవటం, డైరెక్ట్గా పార్లమెంట్ మీరు ఇలాగ ఏదో ఇష్యూ మీరు ఏరుకున్న ఇష్యూ, ఇష్టం వచ్చిన ఇష్యూ, రాహుల్ గాంధీ అనుకున్నాడు ఇండీ అలయన్స్లో వాళ్ళే పెత్తనం చేస్తున్నారు కాబట్టి అనుకున్నారు, రాప్ చేస్తే ఒప్పుకోమని వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ మీద ఇవాళ నుంచి పార్లమెంట్ పనిచేస్తుంది. ఎందుకంటే ఏదో ఒక్క పెట్టారు, మళ్ళీ కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేస్తామని చెప్పారు, కానీ పార్లమెంట్ పనిచేస్తుందంటే మమతా బెనర్జీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ, అఖిలేష్ యాదవ్ పార్టీ అందరూ మనం మాట్లాడటానికి వచ్చాం పార్లమెంట్లో. ఈ అదానీ ఇష్యూ ఆ ఇష్యూ మీద ఆగిపోతే ఎలాగా అది వార్నింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చక్కగా వీళ్ళతో అడ్జస్ట్ అవ్వకపోతే కాంగ్రెస్ ఇంపార్టెన్స్ మాత్రం ఇండీ అలయన్స్లో తగ్గించేస్తారు. కాంగ్రెస్తో వినే పరిస్థితిలో లేరు. అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ ఢిల్లీ ఎలక్షన్స్కి కాంగ్రెస్తో అలయన్స్ ఉండదు అని 2-3 సార్లు స్పష్టంగా చెప్పారు. అలాగే మమతా బెనర్జీ కూడా మాకు ఎలక్షన్ అలయన్స్ లేదు, ఇది కూడా సరిపడలేదు అని వార్నింగ్ ఇచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎలా హ్యాండిల్ చేస్తుంది, నాయకత్వం ఉంచుకుంటుందా ఇండీ అలయన్స్లో, వాళ్ళు గెంటేస్తారా? రాబోయే రోజుల్లో మనకి స్పష్టత జవాబు వస్తాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ అదానీ అంశంపై చర్చకు పట్టుబట్టి ఆందోళన కొనసాగిస్తూ ఉండడంతో కంటిన్యూగా సభ వాయిదాల పర్వంగా కొనసాగుతోంది. దీంతో ప్రజా సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాల్సింది పోయి అనవసరమైన రాద్ధాంతంతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నామని ఇండీ కూటమిలోని పార్టీలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. ఈ సమావేశాలు మొదలైనప్పటి నుంచి దాదాపు 45 కోట్ల ప్రజాధనం ఆందోళనతో వృధా అయిందని కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయట కూటమి పార్టీలు. సభ సజావుగా సాగితేనే కదా ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించవచ్చు. అలా కాకుండా ఆందోళనలతో సభకు ఆటంకం కలిగిస్తే ప్రజా సమస్యలు చర్చకు రాకుండా సమయం ముగిసిపోతుందని కూటమిలోని పార్టీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయట. మరోవైపు కూటమిలో ఆధిపత్య పోరు నెలకొందట. ఏ ఎన్నికలు చూసినా కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవమే ఎదురవుతోంది. మరి అలాంటప్పుడు కూటమిని కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయడం ఏంటి అని ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటలేకపోతోంది. మరి అలాంటప్పుడు ఆ పార్టీకి పెద్దన్న పాత్ర ఎందుకని ప్రశ్నిస్తున్నాయట. కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తోందట. రాహుల్ కూటమిలో ఎవరి మాట వినకుండా తన మొండి వైఖరితో ముందుకెళ్తున్నారట. దీంతో కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తూ కూటమిని లీడ్ చేసే బాధ్యత నుంచి ఆ పార్టీ తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాయట. ఇప్పటి వరకు కాంగ్రెస్ కేవలం పెద్దన్న పాత్ర మాత్రమే, ఇండీ కూటమిని లీడ్ చేసే నాయకత్వ లక్షణాలు మాత్రం లేవని, ఆ స్థానం తాము తీసుకుంటామని వివిధ పార్టీలు అంటున్నాయట.
అందులో ముందు వరుసలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డిఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారట. అయితే వరుసగా 3 సార్లు సీఎంగా కొనసాగుతున్న మమతా బెనర్జీకి కూటమి పగ్గాలు ఇవ్వాలని టీఎంసీ నేతలు డిమాండ్ చేస్తున్నారట. నవంబర్లో 4 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్లో హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీకి మంచి రిజల్ట్స్ వచ్చుంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇండియా అలయన్స్లో ప్రశ్నించేవారు కాదు. మహారాష్ట్ర ఓడిపోయారు, అలాగే హర్యానా అనుకోకుండా ఓడిపోయారు, కాశ్మీర్లో బాగా రాలేదు, జార్ఖండ్లో వాళ్ళు ఉన్న అలయన్స్ పార్ట్నర్ ఒక్కళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి ఎలక్ట్రల్ బలం కనపడలేదో ఇండియా అలయన్స్లో ఉన్నవాళ్ళు చాలామంది, ముఖ్యంగా మమతా బెనర్జీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు తగ్గిపోండి, మమతా బెనర్జీని ఇండియా అలయన్స్కి హెడ్గా చేయండి, ఎందుకంటే ఆమెకున్న ప్రెస్టీజ్ మీకు లేదని ఓపెన్గా అంటున్నారు. ఈవేళ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీస్ కూడా మమతా బెనర్జీని ఇండియా అలయన్స్గా హెడ్గా చేయండి, ఆమె అయితే దేశంలో ఫేస్ చేయగలరు, మీరు చేయలేరు అని కూడా డైరెక్ట్గా డిమాండ్ చేశారు. మరోవైపు స్టాలిన్, అఖిలేష్ యాదవ్ కూడా కూటమికి సారథ్యం వహించడానికి సిద్ధమవుతున్నారట. దీంతో ఇండీ కూటమికి పునాది వేసిన కాంగ్రెస్ పరిస్థితే ప్రశ్నార్థకమైందంటున్నారు పలువురు. అటు ఎన్నికల్లో ప్రజలు కాదనుకోవడంతో ఓటమి మూటగట్టుకుంటున్నారు సరే, కనీసం ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించాలనే ఆలోచన కూడా కాంగ్రెస్కు లేదు అనేది ఆ కూటమి నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాస్త మెరుగ్గా రాణించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓటములను చవిచూస్తోంది. దీంతో కొందరు లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టింది కాంగ్రెస్ కాదని, ఆ పార్టీ మిత్రపక్షాల వల్లేనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీని, బీజేపీని, రాహుల్ గాంధీ ఎన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్ మాత్రం ఓటముల నుంచి తప్పించుకోలేకపోతోంది. కూటమిగా జతకట్టినందువల్లే మిత్రపక్షాల బలంతో తన ఉనికిని కాపాడుకుంటోందని, అలాంటప్పుడు ఆ పార్టీకి పెద్దన్న పాత్ర ఎందుకు అని ప్రశ్నిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో ఉండి లాభం ఏంటని పార్టీలు తలోదారి చూసుకుంటున్నాయి. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో అలయన్స్ ఉండదని ఇప్పటికే అనేక సార్లు ఆమ్ ఆద్మీ స్పష్టం చేసింది. అదే దారిలో టీఎంసీ, ఎస్పీ, డిఎంకే కూడా ఉన్నాయట. ఇలా ఒక్కో పార్టీ ఇండీ కూటమికి దూరం అవుతూ ఉండడంతో ఇండీ కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.